నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో వైసీపీ లీడ్లో ఉన్నప్పుడు, అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని అప్పులు అన్నారు, రాష్ట్రం బ్రాండ్ తీసేశారన్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొదట్లో అయితే మన దగ్గర అసలు ఖజానా ఖాళీ అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు అన్నారు. నేను అభివృద్ధి చేస్తానని ఆయన వచ్చారు కాబట్టి నెమ్మదిగా ఇప్పుడిప్పుడు ఏదో రాష్ట్రం పరువు నా వల్లే పెరుగుతుంది, జిఎస్డిపిని పెంచి చూపించడము, దానివల్ల వచ్చే నష్టాలు లాభాలు అవన్నీ అంచనా వేయకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల రాష్ట్రంకి ముందు ముందు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఇప్పుడు ఈరోజు ఒక కథనం వచ్చింది, అనుకూల మీడియాలోనే ఒక కథనం వచ్చింది. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, చంద్రబాబు గారు అసలు పిండి లేకుండా రొట్టెలిస్తాను అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు అని. ఆయన ఏమన్నారు? జగన్ 13 లక్షల కోట్లు చేశాడు, 14 లక్షల కోట్లు చేశాడు, సోమాలియా చేశాడు, శ్రీలంక చేశాడు, వెనుజులా చేశాడు, విధ్వంసం జరిగిపోయింది రాష్ట్రంలో, అయినా సరే నేను సంపద సృష్టించి నా సూపర్ 6 పథకాలన్నీ ఇస్తానని అధికారంలోకి వచ్చారు. బాగానే ఉంది, అధికారంలోకి వచ్చారు, వచ్చి 18 నెలలు అయింది. ఇప్పుడు అనుకూల మీడియాలో ఏం కథనం వచ్చిందంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు జిఎస్డిపిలో మనం ఏదో బోని మీరు అంటే మన చిన్నప్పుడు మీకు ఒక ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవాళ్ళు. ప్రోగ్రెస్ కార్డుల్లో ఏమిటంటే మార్కులు ఉంటాయి. కొంతమంది తుంటరి పిల్లలు ఏం చేస్తారంటే 20 మార్కులు వస్తే దాన్ని 80 చేయడము, లేదా 30 మార్కులు వస్తే దాన్ని ఇంకేదో చేయడము, ఇలా పెంచి వాళ్ళ అమ్మ నాన్నతో సంతకాలు పెట్టించేవాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్లో మొత్తం మార్కులన్నీ దిద్దేశాడు ఆయన. ఏం చెప్తున్నది కాదు, మీడియాలో వచ్చిన కథనమే చెప్తున్నాను నేను. జిఎస్డిపి పరిగెత్తుతూ ఉంది అని తప్పుడు లెక్కలు చూపడం వల్ల డొమెస్టిక్ గ్రాస్ స్టేట్కి సంబంధించి ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, మొత్తం కేంద్ర పన్నుల వాటాలో మనకు పూర్తిగా గండిపడేలా చేశారు. ఒకవైపు డబ్బులు లేవు, ఒకవైపు జీతాలకు అప్పులు చేస్తున్నారు, ఒకవైపు విపరీతంగా కార్పొరేషన్లు తాకట్టు పెట్టేశారు, 2,65,000 కోట్లు దాటించేశారు. మీరేం చెప్పారు? ఆయన కుప్ప తెప్పలు చేశాడు జగన్ గారు అప్పులని మీరు చెప్పి తీరా మొన్న మీరేం చెప్పారు? బడ్జెట్లో చెప్పినప్పుడు మీరేం చెప్పారు? ఎంత ఏదయ్యా 3 లక్షల చిల్లర కోట్లు అప్పులు చేశాడు ఆయన, అంతకంటే ఏమీ లేదు అన్నారు. ఆయన 5 ఏళ్లలో చేసిన దాంట్లో మోర్ దాన్ 50% మీరు 18 నెలల్లో చేశారు. కానీ మీరు అద్భుతాలు చేసేస్తున్నాం అని చెప్పారు. బీహార్ కంటే 10,000 కోట్ల రూపాయలు మన వాటా తక్కువ రావడానికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ అంకెల గారడీనే అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఈరోజు వీళ్ళు ఏమంటారంటే, రాష్ట్ర బడ్జెట్ 3.22 లక్షల కోట్లు, దీంట్లో కనీసం సగమైన రాష్ట్రానికి సొంత ఆదాయం ఉండాలి. అట్లా కాకుండా వీళ్ళు 8 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం 68,102 కోట్లు మాత్రమే అయితే పన్నేతర ఆదాయం 19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే తీరా ఏమిటంటే 5,000 కోట్లు దాటలేదు. మీరు అంచనా వేసిన దాంట్లో సగం కూడా లేదాడ. పూర్తిగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు వీళ్ళు అనేది వీళ్ళ ఈ దీంట్లో ఉన్నటువంటి విషయం. అసలు మొత్తంగా వీళ్ళు నవంబర్ నాటికే 94,033 కోట్లు తన నివేదికలు వెల్లడించింది. 25,930 కోట్లు వాటాగా వచ్చింది. అంటే మొత్తంగా వీళ్ళు చెబుతున్న దానికి గాలిలో మేడలు కడుతున్నారు. వీళ్ళకి అసలు ఆదాయమే లేదు. ఆదాయం రాకుండా ఆదాయం వస్తుందని అంచనా వేసి మొత్తం కేంద్రం నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పోగొడుతున్నారు. ఇది అంటే మనకి ఇది క్లియర్ పిక్చర్ ఉంది. ఈరోజు వాళ్ళ అంకెలతో సహా వేశారు. ఇదే సాక్షిలో వేసింటే అబద్ధపు పత్రిక, మోసపూరిత పత్రిక, జగన్ పత్రిక అని ఏమేమని ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ మీడియాలోనే వేశారు కాబట్టి మీరు ఏం సమాధానం, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి కదా. మీరు మొన్ననే కదా చెప్పారు, మన స్టేట్ ఇది ఎక్కడికో పోతా ఉంది. ఎక్కడికి పోతా ఉంది? అప్పుడు జగన్ గారు ఏం చేశారు? మద్యం పైన ఆదాయం, ముందస్తుగా ఆదాయం మీద అప్పు తెచ్చుకుంటానంటే కనీవిని ఎరగని రీతిలో ఇది ఈయన ముందుగానే వచ్చే ఆదాయాన్ని మీద కూడా తాకట్టు తెచ్చుకుంటున్నాడు, వచ్చే గవర్నమెంట్లన్నిటికీ నష్టం చేయడానికి ఈయన అప్పులు చేస్తున్నాడు అన్నారు. మీరు కూడా మొన్న 5,000 కోట్లు మద్యానికి సంబంధించి ముందే తెచ్చుకున్నారు కదా. ప్రతి మంగళవారం మీరు అప్పులకు పోతున్నారు కదా. బుగ్గన మీద ఎన్ని సెటైర్లు వేశారు మీరు. ఢిల్లీకి భిక్షాపాత్రతో పోతున్నాడు అన్నారు. మీరు మాత్రం ఇప్పుడు భిక్షాపాత్ర కాకుండా మీకు ఏమైనా గౌరవంగా అప్పులు పుడుతున్నాయి? అన్ని తాకట్టు పెడుతున్నారు కదా. అన్ని రకాల బాండ్లు తాకట్టు పెట్టే కదా తెచ్చుకుంటున్నారు.
కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఇక ఎంతో కాలము ఈ మ్యాజిక్ చేయలేరు ఆయన. వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఇప్పుడు జగన్ గారు కానీ లేదా సాక్షి పత్రికలో కానీ అయ్యా మీరు 2,60,000 కోట్లకు పైగా అప్పులు చేశారు అని అంటున్నప్పుడు లేదు అన్ని అబద్ధాలని మీరు అంటున్నారు. అబద్ధాలు అయితే మీరు ఒక వైట్ పేపర్ ప్రకటించండి. ఇదిగో మేము ఇన్ని అప్పులు చేశాము, ఈ కార్పొరేషన్లు ఇన్ని అప్పులు చేశాము, అమరావతి కోసం ఇన్ని అప్పులు చేశాము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇన్ని అప్పులు చేశాము, దీనికి ఖర్చు పెట్టాము అని చెప్తే అయిపోయింది కదా, క్లారిటీ ఉంటుంది కదా. ఇంకా అన్యాయమైన విషయం ఏంటంటే వీళ్ళు ఒకవైపు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాము, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంది అని చెప్తున్నారు కదా. కేంద్రమే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది అని. వాళ్ళే లెక్కలు తెలిసి చెప్తున్నారు కదా. నిరుద్యోగం మరి మీరు ఓవని ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నామంటున్నారు, మరి నిరుద్యోగం ఎందుకు కనిపిస్తూ ఉంది? అంత క్లియర్గా ఎందుకు కనిపిస్తూ ఉంది? మరి ఏం జరుగుతూ ఉంది? అవును, వీళ్ళు రాసిన కథనంలో కూడా ఫస్ట్ అంటే వైసీపీని మాత్రం ఏం పొగడకూడదు అనే ఉద్దేశంతో నిజమే అప్పుడు వాళ్ళు చేశారు అదంతా ఏమి రాసినా వైసీపీ విధ్వంసాన్ని ఒకసారి తీసుకొని వస్తారు, పిక్చర్లోకి తెచ్చి ఆయన ఆ రోజు ఇది చేయడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడో అది 18 నెలలు అయింది. 18 నెలల నుంచి మీరు చక్కబెట్టకుండా ఇంకా అప్పులు చేసి వడ్డీలు ఇష్టం వచ్చినట్టుగా విపరీతమైన వడ్డీలు చేస్తున్నారు. మామూలు వడ్డీలు కాదు అవి. 9% ఏమో తెచ్చారు మొన్న మద్యం పైన సంబంధించి. మరి ఇంకా ఎలా కడతారు ఇవన్నీ? ఎట్లా కడతారు మీరు? ఏ రకంగా కడతారు మీరు? ఒకవైపు ఇవన్నీ అప్పులన్నీ పేరుకొని పోయి కేంద్రం నుంచి వచ్చి పన్నుల వాటా కూడా మనకు తగ్గిపోతుంది, జిఎస్టీ తగ్గిపోతూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే ఒకవైపు మనం స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విపరీతంగా వృద్ధి రేటు మామూలుగా లేదు మన వృద్ధి రేటు అంటున్నారు. మరి మీ వృద్ధి రేటు మామూలుగా లేకపోతే నిరుద్యోగం ఎందుకు పెరుగుతూ ఉంది? మీ వృద్ధి రేటు అద్భుతంగా ఉంటే మీరు ప్రతి నెల మొన్న కూడా 10వ తేదీ వరకు కొన్ని సంస్థల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడు జగన్కి వస్తే మీరు అని అల్లరి చేశారు కదా. పెద్ద ఎకనామిస్టులు అందరూ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా. అప్పుడు ఆయన 2 ఏళ్ళు కోవిడ్లో ఉండి కూడా ఆయన చేసిన అప్పులన్నీ 3.5 లక్షల కోట్ల పైన ఉంటే మీరు చేసిన అప్పులు కోవిడ్ లేదు ఏమీ లేదు. ఇప్పుడు 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు దాటిచ్చేసినారు. మరి చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు సంపద వృద్ధి చేస్తారంటారు. ఆయన కూడా ఎకనామిక్స్ చదువుకున్నారు, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో బడ్జెట్లు చూసిన వ్యక్తి. ఇన్ని చూసిన వ్యక్తి మరి ఎందుకు ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతుందో సమాధానం చెప్పాలి కదా. మీరేమో ఒకవైపు మేము సోలార్ ఎనర్జీ అంటారు, కరెంటు ఇంకా తగ్గిస్తాను రేట్లు అంటున్నారు, అన్నీ బ్రహ్మాండంగా చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఎందుకు తలసరి ఆదాయం పడిపోతూ ఉంది? ఎందుకు కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది? జిఎస్టీ పడిపోతూ ఉందంటే దాని అర్థం ఏమి? ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే జిఎస్టీ పడిపోతుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒకవైపు లోకేష్ ఏమో దేశాలన్నీ తిరిగి ఇదిగో నేను తెచ్చేసిన అంటున్నాడు. ఒక సంస్థలన్నీ వచ్చేసినాయి అంటున్నారు. ఒకవైపు అందరికీ 99 పైసలకే ఎకరా భూములన్నీ ఇచ్చేస్తున్నారు. ఆ అడిగిన వాళ్ళందరికీ సూపర్ మార్కెట్ల దగ్గర నుంచి ఎవడు అడిగితే వాడికి భూములు ఇచ్చేస్తున్నారు, రాయితీలు ఇస్తున్నారు. ఒకవైపు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఆసుపత్రులు మేము నడపలేమంటున్నారు. అంత గందరగోళంగా ఉండలే? మీరు చెప్పిన అభివృద్ధి నిజమైతే ఒక 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఎందుకు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు మీరు? అది చెప్పాలి కదా. అవును, ఇక్కడ ఏంటంటే 2 ఒకటి మీరు అబద్ధాలు చెప్తున్నారంటే అది ఓకే, కానీ మీరు నిజంగా చేస్తూ ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా లేదని ఇవి ఒక కాకి లెక్కలు చెబుతూ లేకపోతే దాన్ని ఇంకోలాగా మసిపూసి మారేటికాయ చేయడం అనేది ఎన్నాళ్ళు నడవదు. అది ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ క్యాడర్ అంతా చెల్లా చెదురైపోయింది, క్యాడర్ అంతా వీక్ అయిపోయింది, క్యాడర్ అంతా బలహీనపడిపోయింది. జగన్ 1 కోటి సంతకాలు కూడా పెట్టించలేని దుస్థితిలో ఉన్నాడని నిన్నమొన్నటి వరకు అన్నారు కదా. మరి అంత భయంగా ఇదిగా ఎందుకు జరిగినాయి ర్యాలీలన్నీ కూడా? వాళ్ళ క్యాడర్ అంతా ఎందుకు వితిన్ 18 నెలల్లోనే ఎలా సమాయత్తమైంది? తెలుగుదేశం మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం శ్రేణులన్నీ సమాయత్తం కావడానికి ఎంత టైం పట్టింది? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాతే కదా మీరు ఏకీకృతమయ్యి ఒక కార్యకర్తల బలాన్ని నిరూపించుకోగలిగినారు. 18 నెలలకే వాళ్ళు రోడ్ల మీదకి అన్ని వేల మంది ఎలా రాగలిగారంటే జనం అసహనంతో ఉన్నారు. అది అర్థం చేసుకోకుండా ఇంకా మేము మ్యాజిక్ చేసేస్తున్నాం అంటే మీ అనుకూల మీడియాని మిమ్మల్ని ఏకిపారేస్తాము. దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆ మీడియా అబద్ధం అని చెప్పండి పోనీ. లేదు ఆ మీడియాలో వచ్చిన కథనం మొత్తం అబద్ధము అంటే అట్లనే ఒప్పుకుంటారు. మీకు ఇంతకాలం మిమ్మల్ని భజన చేసిన మీడియా ఎందుకు ఒక్క రోజులోనే అబద్ధాలు రాయడం మొదలుపెట్టింది అనే దానికన్నా క్లారిటీ ఉండాలి కదా. రైట్, అది నిజమైతే సమాధానం చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ.